కరోనాను మట్టి కరిపించిన ఉక్కు మహిళ మాటూరి రత్నకుమారి గారు శ్రీ జగటాల నూకరాజు రాజరత్నం అను పుణ్య దంపతులకు తేదీ 27/5/1965లో కింగ్ జార్జ్ హాస్పిటల్ నందు ప్రథమ పుత్రికగా జన్మించారు. ఈమెకు జె. శ్రీనివాస్, జె. గోవిందరాజు ఇద్దరు తమ్ముళ్ళు. శ్రీమతి జిల్లేపల్లి రాజేశ్వరి, శ్రీమతి కట్టా పద్మ ఉన్నారు. ఈమె తండ్రి కొరమండల్ ఫెర్టిలైజర్లో స్టోర్ మేనేజర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. తన తండ్రి పిల్లలను ఎంతో క్రమశిక్షణతో పెంచడం వలన ఈమె వీటీ కాలేజ్, శ్రీహరిపురంలో చదువుతూ తన 15వ ఏట 1979వ సంవత్సరంలో మెట్రికులేషన్ అత్యధిక మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత చెందారు. తరువాత సెంట్ యాన్స్ కాలేజీలో ఆర్కేపురంలో చదువు కొనసాగిస్తుండగా సెకండ్ ఇయర్లో ఆమెకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి లేడ్ శ్రీ మాటూరి నూకయ్య గారు మరియు అప్పలమ్మగారి ప్రథమ పుత్రుడు శ్రీ మాటూరి శ్రీనివాసరావు గారితో 1980వ సంవత్సరంలో వివాహం జరిగింది. ఆమె చదువు మీద ఆసక్తి కనబరచడం వలన చదువు ఆపకుండా 1985లో బిఏ పూర్తి చేస్తూ మరోపక్క శ్రీహరిపురంలో ఉన్న ఫ్రెండ్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ శ్రీ కవళ్ల అప్పారావు మాస్టార్ దగ్గర శిక్షణ పొంది షార్ట్ హ్యాండ్ సృష్టికర్త పిట్ మ్యాన్ మనవరాలిగా గుర్తింపు తెచ్చుకుంది. 26/1983లో ఎన్ఎస్టీఎల్లో స్టెనోగ్రాఫర్ సెకండ్ గ్రేడ్గా ఉద్యోగం పొంది డిసెంబర్ 89 నుండి సెప్టెంబర్ 95, స్టెనో గ్రేడ్ 1 సెప్టెంబర్ 95 నుండి నవంబర్ 96 డిఆర్డిఓలో, అలాగే 11/11/96 నుండి 31/7/2007 ఎన్ఎస్టీఎల్లో మరియు పిఎస్ఏ ప్రైవేట్ సెక్రటరీ 1/8/2007 నుండి 2/9/2012 వరకు ఎన్ఎస్టీఎల్లో, పిఎస్బి/పిఎస్లో 19/3/2012 నుండి 30/11/2021 వరకు, అలాగే 1/12/2022 నుండి ఇప్పటి వరకు ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ పిపిఎస్ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ 3 పిల్లలకు జన్మనిచ్చారు. తనకు చదువు మీద ఉన్న మక్కువతో, పట్టుదలతో తన పెద్ద కుమారుడు నవీన్ మాటూరి ఎంఎస్ యూకేలో పూర్తిచేసి, రెండవ కుమారుడు ప్రవీణ్ మాటూరి బీటెక్ ఎంఎస్ యూకేలో పూర్తిచేసి, అలాగే తన కుమార్తె ప్రజ్ఞను ఎంబీఏ బీటెక్ ఎంఎస్డబ్ల్యూ పూర్తి చేయించగా 3 లండన్ దగ్గరలో ఉన్న షెఫీల్డ్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు నవీన్ మాటూరి కమలాకుమారి గోకా ఎంబీఏని వివాహమాడగా వారికి మివన్ మాటూరి జన్మించాడు. రెండవ కుమారుడు ప్రవీణ్ మాటూరి అనసూయ బానుగు బీటెక్ని వివాహమాడగా వారికి చర్విక్ సిద్ధార్థ మాటూరి జన్మించాడు. అలాగే కుమార్తె ప్రజ్ఞా మాటూరి అమర్ బిరదర్ బీటెక్ ఎంబీఏని వివాహమాడగా వారికి ఓజస్వి బిరదర్ జన్మించింది. శ్రీ మాటూరి రత్నకుమార్ గారు ఎన్ఎస్టీఎల్లో ఉద్యోగం చేస్తూ 1985లో బిఏని, 1990లో ప్రముఖ న్యాయవాది శ్రీ బైపా అరుణ్ కుమార్ గారి ప్రోత్సాహంతో బిఎల్ పూర్తిచేసి, 1994లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసి, శ్రీమతి రత్నకుమారి గారు 2020-21లో కరోనా మహమ్మారి బారిన పడగా ఆమె, వారి పిల్లలు చేస్తున్న సేవా కార్యక్రమాల బ్లెస్సింగ్స్తో కరోనాతో పోరాడి గెలిచారు. 2002లో ఎంబీఏ మార్కెటింగ్ పూర్తిచేసి 2024లో ఒక పక్క కరోనాతో బాధపడుతూ ఎలాగైనా పీహెచ్డీ సాధించాలి అనే పట్టుదలతో కష్టపడి ప్రొఫెసర్ కృష్ణమోహన్ గారు ఏయూ రిజిస్ట్రార్ గారి దగ్గర గైడుగా శిక్షణ తీసుకొని ప్రొఫెసర్ జలాది రవి గారి పర్యవేక్షణలో డాక్టరేట్ పీహెచ్డీ పూర్తిచేసి ఏయూ రిజిస్ట్రార్ గారు శ్రీ ధనుంజయ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ విధంగా ఓ పక్క ఉద్యోగం, మరో పక్క చదువు కొనసాగిస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన సాధించిన డిగ్రీలలో కొన్నైనా సాధించాలనే కృతనిశ్చయంతో, పట్టుదలతో బిఏ, ఎంఏ, బిఎల్, ఎంబీఏ, పీహెచ్డీ డిగ్రీలు సాధించి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకొని మంచి వక్తగా డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే,
మాతా సావిత్రిబాయి పూలే బుద్ధ జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగాలు చేసి మంచి వక్తగా పేరు పొందారు. అంతేకాకుండా స్నేహ క్లబ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో పేబ్యాక్ టు సొసైటీ, పుస్తకం లేకుండా చదువు ఆగకూడదు అన్న నినాదంతో స్నేహ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీ కటికల శివభాగ్యరావు గారి నేతృత్వంలో అనేక చారిటీ యాక్టివిటీస్లో పాల్గొని ద బెస్ట్ గవర్నర్గా స్నేహ సంస్థ ఆమెను ఘనంగా సన్మానించారు. మాటూరి చారిటబుల్ ట్రస్ట్ ఎంసిటి అనే సంస్థను స్థాపించి తన భర్త శ్రీ మాటూరి శ్రీనివాసరావు చైర్మన్గాను, తాను జనరల్ సెక్రటరీగా కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు పేబ్యాక్ టు సొసైటీ అన్న నినాదంతో ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ వసతి గృహాల్లో ఉన్న నిరుపేద పిల్లలకు బట్టలు, పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్స్, వాటర్ బాటిల్స్, కాళ్లకు బూట్లు, చెప్పులు, దుప్పట్లు, టవల్స్ ఇలా ప్రతి సంవత్సరం జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలకు వెళ్లి వాటిని అందజేసి మంచి సేవా తత్పరురాలిగా పేరు సంపాదించుకున్నారు శ్రీమతి మాటూరి రత్నకుమారి గారు. అంతేకాకుండా ఎన్ఎస్టీఎల్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. మరియు మాటూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్ఎస్టీఎల్లో మహిళా సంఘ నాయకురాలిగా, ఎంకేఎంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేసి పిక్నిక్స్, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శప్రాయురాలుగా పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్య బిహార్ రాష్ట్రంలో ఉన్న మహాబుద్ధ విహార్ను సందర్శించినప్పుడు 1949 బీటీ యాక్టును రద్దు చేయాలని పోరాడుతున్న బౌద్ధ భిక్షువుల శిబిరంలో 2 రోజులు పాల్గొని వారికి కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆమె భర్త శ్రీ మాటూరి శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ నాయకునిగా, రిజిస్టర్డ్ యూనియన్ ప్రెసిడెంటుగా, ప్రెసిడెంట్ స్కౌట్, ప్రెసిడెంట్ రోవర్గా పనిచేసి వివిగిరి రాష్ట్రపతి అవార్డ్, హరిజన జగ్గయ్యపాలెం దత్తత తీసుకొని ప్రైమ్ మినిస్టర్ అవార్డు అందుకున్నారు. నిరంతర కృషి, పట్టుదలతో పనిచేసి మంచి సేవా తత్పరురాలిగా, విద్యావేత్తగా, మహిళా నాయకురాలిగా, మంచి వక్తగా, నిస్వార్థపరురాలిగా పేరు ప్రఖ్యాతులు పొంది 41 సంవత్సరాల 11 నెలల 6 రోజుల సర్వీసును పూర్తి చేసుకొని ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న శ్రీమతి మాటూరి రత్నకుమార్ గారికి ఎన్ఎస్టీఎల్ అందరి తరపున బెస్ట్ విషెస్ టు డాక్టర్ రత్నకుమారి మాటూరి గారు ఫ్రమ్ ఎంటైర్ ఎన్ఎస్టీఎల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వెల్ విషర్స్. శ్రీమతి మాటూరి రత్నకుమార్ గారు సాధించిన అవార్డ్స్: అంబేద్కర్ జాతీయ అవార్డ్, సావిత్రిబాయి పూలే అవార్డ్, స్నేహ క్లబ్ బెస్ట్ గవర్నర్ అవార్డ్, డిఆర్డిఓ నుండి అగ్ని అవార్డ్ 2020 ఫర్ ఎక్సలెన్స్ టీమ్ మెంబర్గా అవార్డు అందుకున్నారు.